కాసేపట్లో మోదీ మూడోసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈసారి 70 మంది మంత్రులుగా కూడా ఉండబోతున్నారు. పూర్తి స్థాయి క్యాబినెటే ఇప్పుడు దాదాపుగా ఏర్పడినట్టు భావించవచ్చు. యూపీ నుంచి ఈసారి అత్యధికంగా 9 మందికి కేంద్ర మంత్రి పదవులు లభించబోతున్నాయి. మిత్రపక్షంతో కలిసి బీహార్ నుంచి 8 మంది మంత్రులు కాబోతున్నారు. ఏపీ నుంచి 3కి, తెలంగాణ నుంచి 2కి ఛాన్స్ లభించి తెలుగు రాష్ట్రాలకి ఈసారి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత లభించే పరిస్థితి కనబడుతోంది. కేబినెట్ విస్తరణలో జనసేనకు అవకాశం కల్పించవచ్చు, లేదు రాష్ట్ర కేబినెట్కే జనసేన పార్టీని పరిమితం చేసేటువంటి ఆస్కారం ఉంది. ఆ విషయం మీద మోదీ కొంత తెలుగుదేశం జనసేన మధ్య చర్చించుకుని ఒక కన్క్లూజన్కి రావాల్సిందిగా చెప్పినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి ఈసారి 6గురికి అవకాశం కల్పిస్తున్నారు. గుజరాత్ నుంచి 5గురికి ఛాన్స్ ఇచ్చారు. అలాగే కర్ణాటక నుంచి 5గురికి, ఒడిశా నుంచి 3కి ప్రాధాన్యత ఇస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి 4గురికి చొప్పున అవకాశం లభించబోతోంది. జార్ఖండ్, బెంగాల్ నుంచి 2 మంత్రులు ఉండబోతున్నారు. కేరళ, తమిళనాడు, గోవా, హిమాచల్ ప్రదేశ్, అలాగే పంజాబ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ లభించబోతోంది. జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కూడా ఒక్కొక్కరికి మోదీ క్యాబినెట్లో ఛాన్స్ లభించేటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే ఈసారి మోదీ క్యాబినెట్లో 4 మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉండబోతున్నటువంటి పరిస్థితి. ఈసారి ప్రత్యేకమైనటువంటి విషయం, 4 మాజీ ముఖ్యమంత్రులే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి అటు తెలంగాణ నుంచి 2కి, ఆంధ్ర నుంచి మరొక 3కి అవకాశం లభించబోతోంది. తెలుగు రాష్ట్రాలకు ఈసారి ప్రత్యేకమైన గుర్తింపు ఉండబోతోంది. దీంతో పాటుగా కేబినెట్లో ప్రత్యేకించి గమనించాల్సింది, ఈసారి సౌత్ ఫోకస్గా మొత్తం ఈ వ్యవహారం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సౌత్ మీద భారతీయ జనతా పార్టీ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టిన విషయం చాలా స్పష్టంగా కనబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 5గురికి ప్రాధాన్యత ఇవ్వడమే కాదు, దాంతోపాటుగా తమిళనాడులో ఓడిపోయినటువంటి అన్నామలైకి కూడా క్యాబినెట్లో స్థానం కల్పించి తమిళనాడు మీద కూడా రాబోయే కాలంలో ప్రత్యేకమైనటువంటి ఫోకస్ తాము పెట్టబోతున్నాము అనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం చెప్పకనే చెప్పినట్టు భావించాలి. అలాగే కేరళ నుంచి గెలిచినటువంటి ఒకే ఒక్క ఎంపీకి కూడా ఈసారి కేంద్ర క్యాబినెట్లో స్థానం కల్పిస్తూ మొదటి నుంచి కమ్యూనిస్టుల కోటగా ఉన్నటువంటి ఆ కోటలో ఈసారి మొదటిసారిగా కాషాయ జెండా ఎగరవేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీకి కూడా ఈసారి కేంద్ర క్యాబినెట్లో స్థానం లభిస్తూ రాబోయే కాలంలో కేరళ మీద కూడా తమ పట్టుని నిలుపుకోవడం కోసం, తమ పట్టుని పెంచుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ప్రయత్నిస్తోంది అన్న విషయాన్ని మనం ప్రత్యేకించి ఇక్కడ గమనించేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రపతి భవన్కి ఇప్పటికే అతిథులందరూ కూడా చేరుకుంటున్నారు. రాష్ట్రపతి భవన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మరి కాసేపట్లో మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈసారి కేబినెట్లోకి టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ నుంచి షిండే శివసేన వర్గం నుంచి కూడా ఈసారి ప్రాధాన్యత లభించబోతోంది. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి విజువల్స్ రాష్ట్రపతి భవన్ దగ్గర ఉన్నటువంటి విజువల్స్. ఇప్పటికే అతిథులందరూ కూడా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో రాష్ట్రపతి అలాగే ప్రధానిగా 3వసారి బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి నరేంద్ర మోదీ కూడా ఈ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ముందుగా కర్తవ్య పథ్లో ప్రమాణ స్వీకారం చేయించాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఒక ఆలోచన చేసినప్పటికీ కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇంత త్వరగా ఏర్పాట్లు కర్తవ్య పథ్లో చేయడం సాధ్యం కాదు అనేటువంటి ఆలోచన చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం రాష్ట్రపతి భవన్ వేదికగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మొత్తం వ్యవహారంలో ప్రధానమంత్రి మోదీ తర్వాత నెంబర్ 2గా చెప్పుకున్నటువంటి అమిత్ షా కూడా ఇప్పటికే ప్రాంగణానికి చేరుకున్నారు, రాష్ట్రపతి భవన్కి చేరుకున్నారు. కేబినెట్ కూర్పులో మోదీకి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించినటువంటి అమిత్ షా కూడా ఇప్పుడు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగితో పాటుగా రిలయన్స్ అధినేత అంబానీ కూడా ఈ కార్యక్రమానికి చేరుకున్నారు. అలాగే తదండి రామానుజ చిన్నజీయ స్వామి వారు కూడా కొద్ది క్షణాల క్రితం ఈ ప్రాంగణానికి చేరుకున్నారు కొత్త క్యాబినెట్ని ఆశీర్వదించడం కోసం. ఒకసారి మా ప్రతినిధి మహాత్మా దగ్గరికి వెళ్దాం. ఢిల్లీ నుంచి అప్డేట్స్ అందించడం కోసం ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ నుంచి మనకి లైవ్లో కనెక్ట్ అవుతున్నారు. మహాత్మా, రాష్ట్రపతి భవన్ దగ్గర చూస్తున్నటువంటి హడావుడి కనబడుతూనే ఉంది. అయితే ఇప్పటికే మొత్తం ప్రముఖులందరూ కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి ముందుగా అనుకున్న పథకం ప్రకారం, ముందుగా వేసుకున్నటువంటి ఆలోచన ప్రకారం కర్తవ్య పథ్లో చేయించాలనుకున్నారు, కానీ రాష్ట్రపతి భవన్లోనే ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకని?
నిజానికి ఈసారి ఒక గ్రాండ్ ఈవెంట్ గా నిర్వహించాలని చెప్పి భావించారు. హ్యాట్రిక్ విజయం ఇది. గతంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు మాత్రమే వరుసగా మూడోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానమంత్రిగా. ఆ తర్వాత నరేంద్ర మోదీకి మాత్రమే అవకాశం దక్కింది మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఈ వేడుకకి దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించాలని చెప్పి భావించారు. ఆ క్రమంలో రాష్ట్రపతి భవన్ సరిపోదు కాబట్టి కర్తవ్య పథ్ వేదికగా, లేదు అంటే G20 వేడుకలు నిర్వహించిన భారత మండపంని వేదికగా చేసుకోవాలని చెప్పి భావించారు. కానీ వచ్చిన రిజల్ట్స్ అంత ఆశాజనకంగా లేకపోవడం, పూర్తి స్థాయి మెజారిటీ సొంతంగా రాకపోవడం, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చివరికి రాష్ట్రపతి భవన్ తోటే సరిపెట్టాలని చెప్పి భావించినట్టుగా తెలుస్తోంది. కేవలం సార్క్ దేశాల ప్రతినిధులు, ఇరుగు పొరుగు దేశాల అధినేతల్ని మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానించారు. అదైనా సరే అంటే ఎన్డీఏ రూపంలో అయితే మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ రకంగా వేదికని ఈసారి కూడా రాష్ట్రపతి భవన్ కే కన్ఫైన్ చేసి అక్కడే ప్రస్తుతం ఇవన్నీ. అయితే బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ముందుగా ఫార్మల్ గా ఒక చిన్న కేబినెట్ ని ఏర్పాటు చేసి కీలకమైనటువంటి శాఖలు ఖచ్చితంగా ఇమీడియట్ గా కేటాయించాల్సి ఉంది కాబట్టి ఒక 10-15 మందితో మాత్రమే కేబినెట్ కూర్పు ఉంటుంది. ఆ తర్వాత పార్లమెంట్లో బల నిరూపణ జరిగిన తర్వాత పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు అన్నది ప్రాథమికంగా అందినటువంటి సమాచారం. కానీ ఇప్పుడు మనకి అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం 70 మంది ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటున్నారు. ఫుల్ కేబినెట్ దాదాపుగా ఇదే అని చెప్పి అనుకోవచ్చా? ఇక దాదాపుగా అనుకోవచ్చు. ఒకవేళ ఏవైనా కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటే గనక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలోనే ఎన్సీపీ చీలిక వర్గం, అజిత్ పవార్ వర్గానికి సంబంధించి ఇచ్చిన సహాయ మంత్రి పదవి తమకు వద్దు, తమకు ఇస్తే కేబినెట్ ర్యాంకే ఇవ్వాలని చెప్పి వారు పట్టుబడుతూ ఉన్నారు. ఆ క్రమంలో అలాంటివి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ తర్వాత చేయదలుచుకుంటే మార్పులు చేర్పులు భవిష్యత్తులో జరుగుతాయి తప్ప ఇప్పటి వరకు చేసిన కసరత్తు దాదాపు ఫుల్ ఫ్లెడ్జ్ కేబినెట్ కి సంబంధించిన కసరత్తు చేశారు. నిన్న ప్రధాని నివాసంలో 8 నుంచి 9 గంటల పాటు దీని మీదనే కసరత్తు జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, అమిత్ షా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, ఈ ముగ్గురు ప్రధానితో కూర్చుని కసరత్తు చేశారు. రాష్ట్రాల వారీగాను చేశారు. మిత్రపక్షాలకు కూడా ఎలా ఇవ్వాలి అన్న దాని మీద ఒక ఫార్ములాను రూపొందించారు. 5 కంటే ఎక్కువ ఎంపీ స్థానాలున్న మిత్రపక్షాలకు ఒక కేబినెట్ ర్యాంక్ పదవితో పాటుగా ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి, జేడీయూకి, అలాగే శివసేన షిండే వర్గానికి 5 కంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 1+1 పదవులు దక్కాయి. 5 కంటే తక్కువ ఉన్న వారికి సహాయ మంత్రి పదవి మాత్రమే ఇచ్చారు. అందుకే ప్రఫుల్ పటేల్ ఒక్కరికి మాత్రమే ఈ అజిత్ పవార్ వర్గం నుంచి సహాయ మంత్రి పదవి ఇస్తామంటే తమకు వద్దు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి అటువంటివి అడ్జస్ట్మెంట్ ఫర్దర్ ఇంకేమైనా ఉంటే భవిష్యత్తులో ఆ కొన్ని తర్వాత చేస్తారు. సౌత్ ఫోకస్ గా ఈసారి కేబినెట్ ఉంది, తెలుగు రాష్ట్రాలకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది అని చెప్తున్నారు. అది నెంబర్స్ రూపంలో కూడా రిఫ్లెక్ట్ అవుతోంది. ఈసారి తెలుగు రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 2, తమిళనాడు నుంచి మరొకరు, కేరళ నుంచి ఇంకొకరు, ఈ రకంగా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ సౌత్ మీద కనబడుతోంది. ఇది బీజేపీ వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి పని అని చెప్పి అనుకోవచ్చా? ఇక్కడ 2 రకాల కారణాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ప్రాతినిధ్యం లేకపోవడం. బీజేపీకి తెలంగాణ గత ఏడాది తెలంగాణలో మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్లో గాని, తమిళనాడులో గాని, కేరళలో గాని బీజేపీ ఖాతాయే తెరవలేకపోయింది. కాబట్టి అక్కడి నుంచి ప్రాతినిధ్యం ఇవ్వాలన్నా వారిని మరొక రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించి వారికి కేంద్రంలో అవకాశం కల్పించాల్సి వచ్చింది. మురుగన్ని అదే పద్ధతిలో మధ్యప్రదేశ్ నుంచి ఎంపీని చేసి రాజ్యసభ నుంచి పంపించి ఆయన్ని తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం వహించేలా చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఎవరికీ దక్కలేదు. ఆంధ్రప్రదేశ్ కోడలుగా నిర్మలా సీతారామన్ చూసినా ఆమె కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహించారు రాజ్యసభకి. ఎంటైర్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్కరు కిషన్ రెడ్డి మాత్రమే మనకు కేంద్ర మంత్రివర్గంలో కనిపించారు. కానీ ఈసారి రిజల్ట్స్ చూస్తుంటే గనక 4 కాకుండా 8 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. అంటే 2019కి ఇప్పటికీ 4 స్థానాలు తెలంగాణలోనే పెరిగాయి. కాబట్టి అక్కడ కౌంట్ పెరిగింది, కోటా కూడా పెరిగింది. 1+1 కింద ఒక కేంద్ర కేబినెట్ ర్యాంకు, ఒక సహాయ మంత్రి పదవి తెలంగాణ కోటాకి దక్కింది. అందులో భాగంగా ఒకరి స్థానంలో 2 ఇప్పుడు కేంద్ర మంత్రులుగా మనకు తెలంగాణ నుంచి కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి అక్కడ కూటమి రూపంలో విజయం సాధించింది. 25 స్థానాలకు ఏకంగా 21 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. సో ఈ పరిస్థితుల్లో వారికి ఖచ్చితంగా ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ లెక్కన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కలిపి 5గురికి అవకాశం దక్కిందని చెప్పవచ్చు. అంటే గత కేబినెట్ తో పోల్చుకుంటే, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఒకే ఒక్క తెలుగు మంత్రి ఉన్న చోట ఇప్పుడు 5గురు తెలుగు మంత్రులు అయ్యారు. 5గురితో పాటుగా నిర్మలా సీతారామన్ ని కలుపుకుంటే 6గురుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా ప్రాతినిధ్యం పెరిగింది. సౌత్ గతంతో పోల్చుకుంటే బీజేపీ
రిజల్ట్ పరంగా చూసుకున్నా సరే సౌత్ లో ఇంప్రూవ్మెంట్ అనేది మనకి స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులో సీట్లు రాకపోవచ్చు గాక, కానీ అక్కడ ఓట్ షేర్ చాలా పెద్ద ఎత్తున పెరిగింది, కానీ అది విజయాన్ని అందించలేకపోయింది. ఫర్దర్ గా ఇంకాస్త ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే కనుక అక్కడ కూడా విజయాలు సాధించడానికి ఒక హోప్ ని తమిళనాడు క్రియేట్ చేసింది. ఎప్పుడూ లేని విధంగా కేరళలో ఖాతాను తొలిసారిగా తెలిసిందే, అక్కడ సురేష్ గోపి విజయం సాధించారు. అలాగే కర్ణాటకలోనూ పర్వాలేదు అన్న స్థాయిలోనే నెంబర్ వచ్చింది. సో కొత్త రాష్ట్రాల్లోకి పెనెట్రేట్ అవడం అనేది ఒక కీలకమైన అంశం. ముఖ్యంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ పెరిగినప్పటికీ కూడా తమిళనాడులో కేరళలో పెనెట్రేట్ కావడం మీద ప్రధానంగా బీజేపీ ఫోకస్ పెట్టిందన్నది ఈ నెంబర్స్ బట్టి అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత దక్కనటువంటి నాయకుల సంగతి ఏంటన్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఈటెల రాజేందర్, ఆయనకి ఇప్పటికే రాష్ట్ర బాధ్యతలు అప్పగించబోతున్నారు అనేటువంటి ఒక చర్చ నడుస్తోంది. దానికి సంబంధించిన ఫీలర్స్ కూడా వస్తున్నాయా మహాత్మా? ఆల్రెడీ ఇప్పటికే ఆల్మోస్ట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇదని చెప్పి అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, అంటే ఒక్క ఈటెల రాజేందర్ విషయమనే కాదు, మనం ఒకసారి గమనిస్తే దేశవ్యాప్తంగా టాప్ టు బాటం మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే జాతీయ అధ్యక్షులుగా ఉన్న జేపీ నడ్డానే కేంద్ర కేబినెట్ లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఖాళీ అవుతుంది. ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. అది భూపేందర్ యాదవ్ తో చేస్తారా, ఇంకెవరికైనా యువ నాయకుడు అనురాగ్ సింగ్ ఠాకూర్ కి అవకాశం ఇస్తారు, ఇంకేం చేస్తారనేది పార్టీ నిర్ణయిస్తుంది. అంటే అక్కడ పై స్థాయి నుంచి జాతీయ నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు ఈ కసరత్ అన్నది చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ విషయానికి వచ్చేసరికి కిషన్ రెడ్డి ఇటు కేంద్ర మంత్రిగాను అటు రాష్ట్ర అధ్యక్షులుగాను గత కొన్ని నెలలుగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. కానీ ఫుల్ టైమ్ గా అది నిర్వహించడం సాధ్యపడదు. ఎన్నికలు తక్కువ సమయంలోనే అటు అసెంబ్లీకి ఇటు లోక్సభకి పెద్ద గ్యాప్ లేదు కాబట్టి ఆయన కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా కొత్త వారిని నియమించక తప్పదు. ఆ క్రమంలో ఇద్దరు నేతల పేర్లు తెర మీదకి వచ్చాయి. అయితే ఈటెల రాజేందర్, లేదు అంటే బండి సంజయ్. ఆ క్రమంలో బండి సంజయ్ కి ఇటు కేంద్ర కేబినెట్ లోకి చోటు కల్పించారు కాబట్టి ఇక మిగిలిందల్లా ఈటెల రాజేందరే. పైపెచ్చు ఆయన ఒక అంబిషియస్ గా కనిపించే వ్యక్తి. ఏదో ఒకటి తనకు ఒక బాధ్యతలు అప్పగించాలి, అప్పగిస్తే ఆ బాధ్యతల్ని నిర్వహించి తానేంటో నిరూపించుకోవాలన్నట్టుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకోసం ఢిల్లీకి వచ్చి ప్రయత్నాలు కూడా సాగిస్తూ ఉంటారు. అందుకనే ఆయనకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించి ఫర్దర్ గా పార్టీని ఇంప్రూవ్ చేయాలని. ఎందుకంటే ఇప్పటికి 35% ఓటు బ్యాంకు సాధించినప్పటికీ కొన్ని జిల్లాల్లో చూస్తే తెలంగాణలో అసలు బీజేపీకి అవకాశాలే లేకుండా పోయినాయి. అవి తూర్పు తెలంగాణ జిల్లాలు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో బీజేపీకి పెద్దగా పట్టు లేకుండా పోయింది. అక్కడ కూడా విస్తరించాల్సిన అవసరం కనిపిస్తుంది. కాబట్టి ఫోకస్డ్ గా పనిచేసే ఒక నేత కావాలి. ఈ బీసీ సామాజిక వర్గం నియోజకవర్గంగా కనబడుతోంది. మల్కాజ్గిరిలో గెలిచినటువంటి గతంలో గెలిచినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ఇప్పుడు మల్కాజ్గిరిలో గెలిచినటువంటి ఈటెల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అవ్వబోతున్నారు అనేది ఇప్పటికే బీజేపీ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ మల్కాజ్గిరి సెలవు. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సీనియర్ మోస్ట్ లీడరు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పురంధరేశ్వరికి కేబినెట్లో ప్రస్తుతం స్థానం దక్కలేదు. కానీ ఆమెని స్పీకర్గా చేసేటువంటి ఆస్కారం ఉందన్నది కొంత స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఇది ప్రస్తుతానికి స్పెక్యులేషన్ అనుకోవచ్చా లేక అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే గతంలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, చదువుకున్నటువంటి మంచి పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళగా ఆమెకి ఒక ఎలివేషన్ ఇచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు. అంత ఆ విషయానికి సంబంధించి కొంత చర్చ ఏదైనా నడుస్తుందా ఢిల్లీలో? ఎగ్జాక్ట్లీ, నిన్న జరిగిన కేబినెట్ కూర్పు సమయంలోనే ఈ చర్చ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ ఈ 2 పేర్లు ఇచ్చినప్పుడు అందులో ఒకరు కింజారపు రామ్మోహన్ నాయుడు, రెండో వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్. ఇద్దరు లో రామ్మోహన్ నాయుడు వెలమ బీసీ సామాజిక వర్గం ఉత్తరాంధ్రకు సంబంధించి, పెమ్మసాని చంద్రశేఖర్ కమ్మ సామాజిక వర్గం. ఒకవేళ ఇప్పుడు పురంధేశ్వరికి బీజేపీ నుంచి చోటు కల్పించినట్లయితే ఒకే రాష్ట్రం నుంచి ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కేబినెట్ లో ఉన్నట్టు అవుతుంది. అది మళ్లీ సోషల్ ఈక్వేషన్స్ లో ఇంకెవరైనా హర్ట్ చేస్తుందేమోనన్న ఆలోచన బీజేపీ అధిష్టానంలో కలిగిందని చెప్పి మనం భావించవచ్చు. అలాగని పురంధేశ్వరికి కాకుండా సీఎం రమేష్, ఆయన కూడా 2 పర్యాయాలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. బీజేపీలో చాలా పలుకుబడి కూడా కలిగిన వ్యక్తి. కాబట్టి ఆయనకు ఒకవేళ కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించినట్టయితే రామ్మోహన్ నాయుడు కూడా అదే సామాజిక వర్గం. ఇద్దరు మళ్లీ అక్కడ కూడా ఉన్న ముగ్గురులో ఇద్దరు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు అవుతారు. సో ఈ సోషల్ ఈక్వేషన్స్ ని బ్యాలెన్స్ చేసే క్రమంలోనే ఈ ఇద్దరిని కాదని నరసాపురం భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు అవకాశం కల్పించారని చెప్పి తెలుస్తోంది. దానికి తోడు
ఆర్ఎస్ఎస్ కూడా ఈసారి కేబినెట్ కూర్పులో భాగస్వామ్యం పంచుకుంది. అంటే వారి సిఫార్సులు కూడా ఈసారి ఉన్నాయి. ఆ క్రమంలో మొదటి నుంచి బీజేపీకి అంటే ఈయన 91 నుంచి బీజేపీకి పనిచేస్తున్నారు. బీజేవైఎం యోజన విభాగం నుంచి బీజేపీకి సేవలు అందిస్తూ వస్తున్న వ్యక్తి కాబట్టి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మకి ఇచ్చారు. కానీ ఇప్పుడు పురంధేశ్వరి భవితవ్యం ఏంటి అన్న ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుతుంది. ఆమెకు కేబినెట్ ఇవ్వకుండా ఇలా పక్కన పెట్టేస్తే అది రాంగ్ సిగ్నల్స్ వెళ్తుంది, తప్పుడు సంకేతాలు చూపిస్తుంది. కాబట్టి ఆమెకు మరొక కీలకమైన బాధ్యత అప్పగించాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఈ స్పీకర్ అన్నది తెర మీదకి వచ్చింది. స్పీకర్ బాధ్యతల్ని ఆమెకు అప్పగించినట్లయితే ఒకవైపు నారీ శక్తి అంటూ కూడా నరేంద్ర మోదీ సర్కారు చెబుతోంది. ఈ ప్రభుత్వం ఏర్పాటు కావడానికంటే ముందే నారీ శక్తి బిల్లును తద్వారా మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ మహాజన్ కావచ్చు ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు చాలా సక్సెస్ఫుల్ గా మహిళా స్పీకర్లుగా వ్యవహరించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి నారీ శక్తిలో భాగంగా స్పీకర్ స్థానంలో ఒక మహిళని ఈసారి బీజేపీ ఉంచవచ్చు అన్నది ఇప్పటికే జరుగుతున్న చర్చ. ఆ అవకాశం ఆ ఛాన్స్ ఇప్పుడు పురంధరేశ్వరికి దక్కే అవకాశం మరింత మెండుగా ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా పురంధేశ్వరికి ఆ అవకాశం ఉంది అన్న సంకేతాల భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి మనకి అందుతున్నాయి. ఆమె వైపు నుంచి సైతం ఈ రకమైన ఒక ఇండికేషన్ వచ్చినట్టుగానే మనకు తెలుస్తుంది. అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. ముందైతే ప్రభుత్వ ఏర్పాటు, తర్వాత సభలో ప్రొటెన్ స్పీకర్ అందరితోటి ప్రమాణ స్వీకారం చేయించిన అంటే సభ్యులుగా లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత లోక్సభ స్పీకర్ ఎన్నిక అనేది జరుగుతుంది. అప్పటికల్లా మనకు ఒక క్లారిటీ వస్తుంది. కానీ పార్టీ వర్గాలైతే పురంధేశ్వరికే అవకాశం ఇవ్వాలని మీరు అన్నట్టుగా నారీ శక్తి ఒకటి, గతంలోనూ మహిళా స్పీకర్లుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, సమర్థవంతంగా వారి బాధ్యతల్ని నిర్వహించిన చరిత్ర కూడా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పురంధేశ్వరికి ఆ కీలకమైన బాధ్యతల్ని అప్పగించే యోచనలోనే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ద సేమ్ వే సీఎం రమేష్ కి సైతం ఒక కేబినెట్ ర్యాంక్ కి తగినట్టుగా ఇంకేదైనా పదవి అంటే ఒకవేళ కమిటీలు అంటే ఈ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి, ఈ స్టాండింగ్ కమిటీస్ లో ఏదైనా ఒక కమిటీ బాధ్యతలు ఆయనకు అప్పగించడమా ఏదో ఒక రకంగా ఆయనకి కంపెన్సేట్ చేసే అవకాశం ఉంది అన్నదే పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ నుంచి గెలుపొందిన ముగ్గురికి కూడా కేంద్ర ప్రభుత్వంలో ఏదో ఒక రూపంలో సముచిత స్థానం దక్కే అవకాశమే కనిపిస్తోంది. అయితే దీంతో పాటుగా పవన్ కళ్యాణ్ మొత్తం ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఈ స్థాయిలో విజయం సాధించడానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్. ఆ విషయాన్ని ప్రత్యేకించి మోదీ మొన్నటి తన ప్రసంగంలో కూడా ప్రస్తావించారు. ఈయన కేవలం పవన్ మాత్రమే కాదు, ఈయన ఒక సునామీ అని చెప్పి ప్రత్యేకించి ప్రస్తావించిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ని ఏ రకంగా ఇప్పుడు అకామిడేట్ చేస్తుంది బీజేపీ నాయకత్వం అన్నది ఒక చర్చ. ఆ పార్టీ నుంచి కేంద్ర కేబినెట్లో అయితే ఇప్పటికి అవకాశం లేదు. కానీ ఏ రకంగా ఆ పార్టీకి తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇచ్చే ఆస్కారం ఉంది? మనకు అందుతున్న సమాచారం ప్రకారం, జనసేన వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ కి నేరుగా కేంద్ర కేబినెట్ లోకే రావాల్సిందిగా బీజేపీ అగ్రనాయకత్వం ఆహ్వానించిందని సమాచారం. దాని మీద ఆయన ఆలోచించుకుని తన నిర్ణయాన్ని వెల్లడిస్తానంటూ ఆయన చెప్పారన్నది మనకు అందుతున్న సమాచారం. ఎందుకనంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ ని అక్కడ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గానో లేకపోతే ఒక మంత్రిగానో పెట్టడం కంటే కూడా ఇటు కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నట్టయితే ఆయన స్థాయి కూడా ఆన్ పార్ విత్ చీఫ్ మినిస్టర్ కి తగినట్టుగా ఉంటుంది. ఒక కేబినెట్ మంత్రిగా రాష్ట్రంలో పర్యటించిన ఆయన స్థాయి కూడా పెరుగుతుంది అన్న ఆలోచన బీజేపీకి ఉందేమో. అందుకే ఈ రకమైన ఆఫర్ ఇచ్చారా అన్నది మనం ఆలోచించాల్సి ఉంటుంది. దాని మీద ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారు ఏంటి అన్నది అయితే ఎక్కడా కూడా అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. జనసేన వైపు నుంచి ప్రకటన రాలేదు, బీజేపీ వైపు నుంచి కూడా ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ ఇంటర్నల్ గా ఉన్న సోర్సెస్ చెప్తున్న సమాచారం ప్రకారం అయితే నేరుగా పవన్ కళ్యాణ్ నే కేబినెట్ లో చేరాల్సిందిగా ఆహ్వానించినట్టుగా తెలిసింది. ఎందుకంటే ఆయన 100% స్ట్రైక్ రేట్ తోటి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసిన ప్రతి చోట గెలుపొందారు. 2 ఎంపీ స్థానాలు, 21 ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందారు. అంతేకాదు ఎంటైర్ కూటమి విజయానికి ఒక కీ పాయింట్ గా మారారు. దాదాపు 16% ఓటు బ్యాంక్ ని ఆయన నేరుగానే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లుగా మనకి గణాంకాలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. అంత ఓటు బ్యాంకు టీడీపీకి కలిసింది కాబట్టే ఇంత భారీ విజయం నమోదైంది అన్న లెక్కలు కూడా బీజేపీ దగ్గర ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఆయనకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని, ఎందుకంటే మోదీ స్పీచ్ లోనే పవన్ ని పొగిడిన తీరును చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. పవన్ ని ఆసరాగా చేసుకుని బీజేపీ కూడా రాష్ట్రంలో విస్తరించాలన్న ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒక కీలకమైన బాధ్యతల్ని అప్పగించే అవకాశం ఉంది. కాకపోతే ఆయన టేకప్ చేయడానికి సిద్ధంగా ఉంటారా లేదా, రాష్ట్రానికే పరిమితం అవుతారా, కేంద్రానికి వస్తారా అన్నది ఆయన నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ అలా కాకుండా ఇతర పార్టీల మాదిరిగానే అనుకున్నట్టయితే గనక ఆ పార్టీ నుంచి గెలుపొందిన ఇద్దరిలో ఎవరో ఒకరి పేరు ఇవ్వండి అని చెప్పి అడిగి ఉండేవాళ్ళు.
పవన్ కళ్యాణ్ సూచించిన వారికి కేంద్ర మంత్రివర్గంలో ఒక సహాయ మంత్రి పదవి దక్కి ఉండేది. ఆ క్రమంలో వల్లభనేని బాలశౌరి పేరు కూడా వినిపించింది. ఆయన గతంలో 2 పర్యాయాలు ఎంపీగాను పనిచేశారు. ఈసారి ఆయనకి సహాయ మంత్రి ఇస్తారన్న చర్చ, ఊహాగానాలు జరిగాయి. కానీ ఆయనకు ఇవాళ జరిగిన ప్రధాని నివాసంలో జరిగిన తేనీటి విందుకు ఆహ్వానం రాకపోవడం, దాంతో అసలు ఏం జరిగి ఉంటుంది, జనసేన ఎందుకు కేబినెట్ లో లేదు అన్న విషయం మీద కాస్త లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈ సమాచారం బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ నేరుగా జాయిన్ కమ్మన్నారన్న సమాచారం బయటకు వచ్చింది. రైట్.